ఇట్లాంటి బిజినెస్లు చేయొద్దు, లైఫ్ సెట్ కాదు, సమయం పోతుంది, వయసు పోతుంది, చాలా దారుణంగా ఇట్లా వచ్చి పోయినాయి, మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి అని చెప్తే నేను కూడా వాళ్ళ మాటలు విని సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన. ఏం చేసిన? అప్లైనర్ ఉంటాడా ఉండడా? నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. నేనేం చెప్పిన అంటే, అన్న నీకు దండం పెడతా, ప్రొడక్ట్లు వాడతా. ఏం వాడతా? ప్రొడక్ట్లు వాడతా. కానీ ఇతరులకి ఈ బిజినెస్ని చెప్ప, నేను చదువుకున్నా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటానన్నా. ఆయన ఏమన్నాడంటే, నువ్వేం చేయొద్దు, మీటింగ్లకు రా. ఎక్కడికి రా? మీటింగ్కి రా. ఎక్కువ మీటింగ్స్కి రా. వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, నేర్చుకో. ఫస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదువుకొని 2-3 సంవత్సరాలు కోచింగ్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడ్డా 20-30 వేలే వస్తుంది కదా. ఒక్క 2 సంవత్సరాలు వెస్టేజ్ని చదువు. దేన్ని చదువు? వెస్టేజ్ ఏంటి, వెస్టేజ్లో ఏం చేస్తున్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, బిఫోర్ వెస్టేజ్ ఎట్లున్నారు వాళ్ళు, ఆఫ్టర్ వెస్టేజ్ వాళ్ళ లైఫ్ ఎట్లుంది అనేది కొంచెం నువ్వు స్టడీ చేయి. ఒక 2 సంవత్సరాలు బాగా మీటింగ్స్కి రా అని చెప్పారు. నేను జాయిన్ అయింది లాక్డౌన్, కరోనా. ఎప్పుడు? ఎన్ని రోజులు నడిచింది కరోనా? మాట్లాడాలి అందరూ. 2 సంవత్సరాలు నడిచింది. నేను బాగా ఇక మీటింగ్స్కి వెళ్ళి గ్రూప్లో ఏమేమి అప్డేట్ వస్తుంది చూస్తూ, ప్రతి నెల పైసలు వచ్చేది వీళ్ళకి. ఎవరికి? ప్రతి నెల ఎవరు చేసిన బిజినెస్కి తగ్గట్టుగా 5, 10, 20, 30, 40 అలా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచం మీద వెస్టేజ్ ఎవరు చేయొచ్చు అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి వెస్టేజ్ చేయొచ్చు.